ఈ మధ్య చాలా మంది యూత్ జాబ్ చేసుకుంటూనే ఏదో ఒకటి చేయాలి. కానీ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎటు డైరెక్షన్‌లో వెళ్ళాలి? ఎవరైనా గైడెన్స్ ఇస్తే బావుంటుంది అని ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఒక డైరెక్షన్ ఇవ్వటానికి, జస్ట్ ఒక స్పార్క్ ఇవ్వటం కోసమే ఈ వీడియో. జేకే స్ఫూర్తితో నేను జయ. యూత్‌కి ఐక్యూ ఎక్కువ, కెపాసిటీ ఉంది, ఎనర్జీ లెవెల్స్ అండ్ మెమరీ పవర్ చాలా ఎక్కువ, మంచి డ్రీమ్స్ ఉన్నాయి. కానీ వీటన్నిటి నుంచి దూరంగా పెట్టేది మాత్రం ఓవర్ యూజ్ ఆఫ్ మొబైల్. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని వదిలేసి మొబైల్తో తల దించుకొని ఉంటున్నారు. దీనికంటే ఒక మంచి పని చేయొచ్చు. గమనించండి, చుట్టూ ఏం జరుగుతుందో గమనించండి, వినండి. వినాలి అంటే ముందు ఆ చెవిలో ఉన్న బడ్స్ తీసేయాలి, తల పైకెత్తాలి. ఎప్పుడూ కూడా గమనించటం ద్వారానే గొప్ప ఆలోచనలు పుడతాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా, బస్ స్టాప్లో ఉన్నా, మార్కెట్కి వెళ్ళినా, లేదా కాఫీ షాప్కి వెళ్ళినా కూడా అబ్జర్వ్ చేయండి. ఎలాంటి అసౌకర్యాలు ఉన్నాయి, ఎక్కడ అసౌకర్యాలు ఉన్నాయి, ఏ సర్వీసెస్కి ఎక్కువ డిమాండ్ ఉంది కానీ సపోర్ట్ తక్కువ ఉంది, ఎలాంటి అవసరాలు అందుబాటులో లేవు, పీపుల్ ఎక్కడ ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నారు. అలాగే మీ స్ట్రీట్లో కానీ, మీ కాలేజీలో కానీ ఏ విషయాలు అవసరమవుతున్నాయి, మీకు సంతోషపెట్టేవి ఏంటి, నిరాశపరిచేవి ఏంటి, ఇలా. ఇంకా చెప్పాలంటే ఎక్కువ మంది ఏ సమస్యతో బాధపడుతున్నారు, ఎక్కడ క్యూలు ఎక్కువగా ఉన్నాయి, ఏ పని స్లోగా అవుతుంది, అలాగే ఎక్కడ ఏది వేస్ట్ అవుతుంది, ఎవరికి ఏ సహాయం అవసరం అవుతుంది. ఇలా సమస్యల్ని చూడాలి, గమనించాలి, అర్థం చేసుకొని ఒక సమస్యని సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడే మీ స్టార్టప్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు కూడా దేవుడు ఇవిగో అని అవకాశాలు ఇవ్వరు, సమస్యలు మాత్రమే ఇస్తారు. ఆ సమస్యల్లో అవకాశాలు వెతుక్కోవాలి. సమస్యలు అందరికీ కనిపిస్తాయి, కానీ గమనించే వాళ్ళకి మాత్రమే ఆ సమస్యల్లో అవకాశాలు కనిపిస్తాయి. దూరం నుంచి వచ్చిన ఒక గెస్ట్ అలసటగా ఉన్నప్పుడు ఒక కూల్ డ్రింక్ ఇస్తే రిఫ్రెష్ అవుతాడు అన్న ఒక హోటల్ ఓనర్ ఐడియానే ఇప్పుడు హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో వెల్కమ్ డ్రింక్ అనేది స్టాండర్డ్ అయింది. అలాగే పాత కాలంలో చూడండి, పెద్ద పెద్ద పొడవు గొడుగులు ఉండేవి. అవి తీసుకెళ్ళటానికి ఇబ్బంది కాబట్టి దాని నుంచి వచ్చినదే ఈ ఫోల్డబుల్ అంబ్రెల్లాస్ అన్నమాట. ఇంకా మనం చాలా అబ్జర్వ్ చేయొచ్చు. ఈవెన్ మన ఇంట్లో అబ్జర్వ్ చేస్తే ఏసీ సర్వీసింగ్ కానీ, లేదా ఎలక్ట్రీషియన్, ప్లంబర్, క్లీనింగ్, ఇలాంటివన్నిటికీ కూడా మనకి ఒక నమ్మకమైన ఒక స్కిల్ ఉన్న వ్యక్తి కావాలి అంటే దొరకటం కష్టం. దీని నుంచి వచ్చిందే ఈ అర్బన్ క్లాప్, ఈ హౌస్ కీపింగ్ సర్వీసెస్, ఇలాంటివన్నీ కూడా. అలాగే ఇంకొకటి అబ్జర్వ్ చేయండి, బస్సు టికెట్ కోసం పెద్ద పెద్ద క్యూల్లో వెయిట్ చేసేసి టికెట్ తెచ్చుకునేవాళ్ళు. దాని నుంచి వచ్చిందే రెడ్ బస్. ఇప్పుడు అందరికీ కూడా పెట్స్ ఉంటున్నాయి. ఎక్కడైనా ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు, ఎక్కడైనా ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు ఆ డాగ్ కోసమే ఈ పెట్ బోర్డింగ్ సర్వీసెస్ వచ్చాయి. ఇలా ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ నుంచి పుట్టిన ఆలోచనలే. మొబైల్ అవసరమే, ఇంటర్నెట్ అవసరమే, కానీ మనిషితనాన్ని కోల్పోకూడదు. ఇంట్లో ఉన్నా కూడా, ఇంట్లో ఉన్నా బయట ఉన్నా గమనించండి, చూడండి. చూస్తేనే కదా తెలుస్తుంది. మీ మొబైల్ స్క్రీన్ కంటే కూడా సమాజమే ఎక్కువ నేర్పిస్తుంది. మొబైల్ స్క్రీన్లో ప్రపంచం చాలా చిన్నది, కానీ బయట ప్రపంచం చాలా పెద్దది. ఎవ్వరికి కనిపించని సమస్య నీకు కనిపించిన రోజు నువ్వు ఎక్స్ట్రాడినరీ పర్సన్ అవుతావు. అదే నీ స్టార్టప్కి ఫస్ట్ స్టెప్. ఏదో చేయాలని ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, దారి కనపడలేదు అనుకోవద్దు. దారి కనపడాలి అంటే ముందు కదలాలి, ప్రపంచాన్ని గమనించాలి. అప్పుడే ఆటోమేటిక్గా నీకు రిలేటెడ్గా అవకాశాలు కనిపిస్తాయి. ఒక్క అడుగు వేయండి. ఒక్క అడుగు వేసి మొదలు పెడితే రిమైనింగ్ దారి మొత్తం జీవితమే చూపిస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ ఇక మీ చేతుల్లోనే. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే జేకే స్ఫూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ.